ఏ సైడ్ కూర్చున్నావు? రైట్ సైడ్. ఏ నేను ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్నా. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య. ఏదో అద్భుతంలా. నేను నమ్మలేదు, కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా? సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. గుర్తొచ్చింది, 2014లో మనం సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. కానీ అది మేలో రిలీజ్ అవుతుంది సూర్య, ఇది ఫిబ్రవరి. 2014లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ 2020 కప్ కొడుతుంది. అబ్బా, అదంతా నాకు ఫ్యూచర్ కదా. ఇంకా ఎలక్షన్స్ రాలేదు, ఐపీఎల్ జరగలేదు. ఇంకేదైనా చెప్పు సూర్య. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? ఈ రోజు ఏం జరిగిందో చెప్పు. తెలంగాణ బిల్ పాస్ అవ్వడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు. పిచ్చా నీకు? 5 years బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా. పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు చెప్పగలను. వెయిట్. నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు, అంతేగా? అవును, అయితే వెయిట్ చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం చెప్తా నాకు. ఏం చేస్తున్నావు? ఒకే ఒక సెకండ్ నాకు. అరే ఏంటి? నీ లెఫ్ట్ చూడు. ఆ? నీ లెఫ్ట్ కి బెంచ్ పైన చూసావా? అద్భుతం. తల్లి లే, అన్నం తింది గాని లే. నాకేం వద్దున్నానమ్మా. వాడేదో చేస్తే నా మీద అలకేంటే? ఏం చేశాడు వాడు? మరి ఇప్పుడు నీ బాధేంటి తల్లి? వాడు 5 ఏళ్ల ముందున్నాడంట. 5 ఏళ్ళు ముందా? ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా? నిజమే నానమ్మా, నీ మీద ఒట్టు. ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా. వాడికి నేను కలవడం ఇష్టం లేక అలా నుంటాడేమో. పీక పిసికేస్తా. అమ్మమ్మో, అబ్బా ఒబ్బో వద్దులేవే. ఇంకా అన్నం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మర్చిపోతాను. మర్చిపో. వెరీ గుడ్. మర్చిపోతా. మర్చిపోతావు. మర్చిపోలేనా? మర్చిపోగలవు. మర్చిపోయా. నాకు ఇంకా సూర్య ఎవరు? ఏ సైడ్ కూర్చున్నావు? రైట్ సైడ్. ఏ నేను ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్నా. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య. ఏదో అద్భుతంలా. నేను నమ్మలేదు, కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా? సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. గుర్తొచ్చింది, 2014లో మనం సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. కానీ అది మేలో రిలీజ్ అవుతుంది సూర్య, ఇది ఫిబ్రవరి. 2014లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ 2020 కప్ కొడుతుంది. అబ్బా, అదంతా నాకు ఫ్యూచర్ కదా. ఇంకా ఎలక్షన్స్ రాలేదు, ఐపీఎల్ జరగలేదు. ఇంకేదైనా చెప్పు సూర్య. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? ఈ రోజు ఏం జరిగిందో చెప్పు. తెలంగాణ బిల్ పాస్ అవ్వడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు. పిచ్చా నీకు? 5 years బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా. పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు చెప్పగలను. వెయిట్. నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు, అంతేగా? అవును, అయితే వెయిట్ చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం చెప్తా నాకు. ఏం చేస్తున్నావు? ఒకే ఒక సెకండ్ నాకు. అరే ఏంటి? నీ లెఫ్ట్ చూడు. ఆ? నీ లెఫ్ట్ కి బెంచ్ పైన చూసావా? అద్భుతం. లే అన్నం తింది గాని లే. నాకేం వద్దున్నానమ్మా. వాడేదో చేస్తే నా మీద అలకేంటే? ఏం చేశాడు వాడు? మరి ఇప్పుడు నీ బాధేంటి తల్లి? వాడు 5 ఏళ్ల ముందున్నాడంట. 5 ఏళ్ళు ముందా? ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా? నిజమే నానమ్మా, నీ మీద ఒట్టు. ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా. వాడికి నేను కలవడం ఇష్టం లేక అలా నుంటాడేమో. పీక పిసికేస్తా. అమ్మమ్మో, అబ్బా ఒబ్బో వద్దులేవే. ఇంకా అన్నం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మర్చిపోతాను. మర్చిపో. వెరీ గుడ్. మర్చిపోతా. మర్చిపోతావు. మర్చిపోలేనా? మర్చిపోగలవు. మర్చిపోయా. నాకు ఇంకా సూర్య ఎవరో గుర్తులేదు. నా బంగారు తల్లి, ఇదిగో ఈ ముద్ద తినవే. వద్దా నాన్న? ఇదిగో నువ్వు ఈ ముద్ద తింటే సూర్యాన్ని కలుసుకునే ఐడియా మంచిదొకటి ఉంది, చెప్తా. చెప్పు. ఇప్పుడే సూర్యాన్ని మర్చిపోయానని చెప్పావు, మర్చిపోలేదా? సరే, ఇప్పుడు ఆ అబ్బాయి 2019లో ఉన్నాడంటున్నావు. అంటే 2014ని దాటి వెళ్ళుండాలి కదా. ఆ అబ్బాయి 2019లో సడన్ గా గాల్లోంచి ఊడి పడుండడు కదా. అంటే అంటే
ఇప్పుడు 2014లో మనతో పాటు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనమాట. కదా కాల్ చేసి వాడి అడ్రస్ కనుక్కుని ఇప్పుడు కలవచ్చు కదా. అలాగే నీ అడ్రస్ వాడికి ఇవ్వు. 2019లో వాడిని వెళ్ళి కలుస్తాడు. నానమ్మా నువ్వు సూపర్. పిచ్చి పిల్ల. వెళ్తాను. జాగ్రత్త. ఓకే ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకో, ఆ తర్వాత రైట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో, తర్వాత లెఫ్ట్ తీసేసుకో. అప్పుడు స్ట్రైట్ గానే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ కరెక్ట్. స్ట్రైట్ వెళ్ళిపో, ఆ తర్వాత థర్డ్ లెఫ్ట్ తీసుకో. నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేసా. ఇప్పుడు ఎక్కడ? లెఫ్ట్ సైడ్ లో ఒక పాన్ షాప్ ఉందా? మూసింది, పర్లేదా? మూసుంటే ఏంటి, తెరుసుంటే ఏంటి? అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. తీసుకున్నావా? తీసుకున్నా. ఇప్పుడు అక్కడ నుంచి ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ 3వ ఇల్లు, బ్లాక్ గేట్. 3వ ఇల్లు, బ్లాక్ గేట్, అంతేగా? అంతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. అడ్రస్ కరెక్టేనా? ఇక్కడ ఒక గుడి ఉందే. దాని పక్కనే గ్రీన్ కలర్ గేట్ కనిపించిందా? హలో, ఏంటి మాట్లాడలేదు? మా నాన్న ఎవరు చూస్తారా? ఇక్కడ మీ ఇల్లు లేదు, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది. మాలా? అదేంటి, మా ఇల్లు తప్పిపోయిందంటావా? మీ బాబు అమ్మేసి ఉంటాడు. అంతేలే, అమ్మేసి ఉంటాడు. ఇంతకీ మా ఇల్లు దొరికిందా? దొరికినట్టే ఉంది, బ్లాక్ గేట్. కానీ తాళం వేసిందేంటి? ఎక్కడికి వెళ్ళారు? ఊరెళ్ళానేమో. జోక్ చేస్తున్నావా? ముందే చెప్పవా నువ్వు వెళ్తున్నావని? ఏ ఊరెళ్ళా అంటావు? ఇప్పుడు ఎలా కలుస్తాం? మనం కనెక్ట్ అయినంత ఈజీ కాదేమో వెనలా మన ఇద్దరం కలవటం. ఏం చేద్దాం? నేను మా ఇంట్లో లేను, మీ ఇల్లు ఇక్కడ లేదు. ఓ పని చేద్దాం. ఏంటి? రేపు మళ్ళీ ట్రై చేద్దాం. రేపొద్దు, రేపు నా బర్త్డే. ఓ మరి పార్టీ ఎక్కడా? నువ్వు వస్తావా? నేనెలా వస్తాను? ఐడియా. ఒకటే ప్లేస్కి ఇద్దరం వెళ్దామా? ఇంట్రెస్టింగ్. ఏంటి ప్లేసు కొంచెం తేడాగా ఉంది. నేను హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ఎప్పుడు ఇక్కడికే వస్తా. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్, యూనో. సూర్య, ఫ్యూచర్లో ఇంకా సీతారాముల బొమ్మ ఉందా? అమ్మయ్యా, చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా విషయస్ ఉంటే ఒక పేపర్లో రాసి దేవుడి కింద పెట్టేదాన్ని. అండ్ యూనో సర్ప్రైజింగ్ జరిగిపోయేది కూడా. ఓ పని చేయి. ఏంటి? హోమియోపతి వాడు, త్వరగా నయమైపోద్ది. దొరకలేదు, మళ్ళీ చేస్తా. ఏంటి నీ గోలా? సూర్యకి వీడియో కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. మెయిల్స్ పంపించాను, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, సోషల్ మీడియా మొత్తం వెతికాను. అన్ని లోడింగ్ లోడింగ్ లోడింగ్. ఎందులోనూ దొరకడే. ఇచ్చాడేమో, ఎవరికి తెలుసు. అలా కాదు. యాజ్ ఇట్ ఈస్ బ్లూ కప్పే. నీది కూడా బ్లూయేనా? నన్ను వదిలేసి ఇక్కడ కూర్చున్నామే. ఏ వెన్నెల ఉందిరా అక్కడ. ఏంటి ఇక్కడ వెన్నెలుందా? 2014లో వెన్నెల ఇదే ప్లేస్ లో అదే చైర్ లో కూర్చుందిరా. మేమిద్దరం కాఫీకి వచ్చాం. బాగా ఎక్సైటింగ్ ఉంది కదరా? చాలా ఎక్సైటింగ్ ఉందిరా. సారీ ప్రసాద్ గడ్. సారీ. నువ్వు పైసెస్సా? నీ జెమిని. ఇది 2013, నీకు సంబంధం లేదు, నువ్వు క్యారీ అన్. ఇంకేంటి విషయాలు? హలో సూర్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇది కరెక్టో కాదో నాకు తెలీదు, ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలీదు. కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇది నా ఫస్ట్ టైం. ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా. నీ లెఫ్ట్కి చూడు. హలో, చూసావా? మరేం మాట్లాడట్లేదు? సిగ్గుపడుతున్నావా? వెన్నెల, నీకు విషయం చెప్పాలి. కొంపతీసి నీకు పెళ్ళైందా ఏంటి? చెప్పేది నువ్వు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ సారీ. రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 5 years బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. మేబీ నేను ఇంకా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో. నువ్వు
నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని నేను అనుకోలేదు. ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు? ఐ హేట్ యూ సూర్య. ఐ హేట్ యూ సో మచ్. ఐ రియలీ హేట్ యూ.